దేవుడు నీ జీవిత విలువను పెంచే విషయాల మీద దృష్టి పెట్టమంటున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్నెందుకు సంపాదించాడో ఆ సంపాదించిన సంగతికి సంబంధించిన అంశం మీద ఆలోచన చేయడం మొదలు పెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఆయన నీకు ఎందుకు దొరికాడో తెలుసా? ఆయన నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడో తెలుసా? నీ పాపాన్ని ఎందుకు కడిగాడో తెలుసా? నిన్ను పరిశుద్ధుణ్ణి ఎందుకు చేశాడో తెలుసా? ఈ లోకంలో నీకు బట్టలు లేవని చూసి నీకోసం సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చి నీకు దొరికాడు అనుకుంటున్నావా? నీకు తిండి లేదనుకుని తిండి పెట్టడానికి వచ్చాడు అనుకుంటున్నావా? నువ్వు ఉద్యోగం ఇవ్వడానికి రాలా, నీకు మంచి వ్యాపారం ఇవ్వడానికి రాలా. నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఒక మంచి సుస్థిరమైన సింహాసనాన్ని నీకు ఇవ్వడానికి రాలా. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనిషిని తన పాపిష్టి చేష్టల నుండి పవిత్రపరిచి నీతిమంతుని చేసి దేవుని రాజ్య వారసునిగా వాణ్ణి చేయటం కోసం వచ్చాడు. ఆ రాజ్యం ఎంత సుస్థిరమైనదో, ఆ రాజ్యం ఎంత ప్రభావం గలదో, ఒకప్పటి నీ జీవితం ఆ రాజ్యంతో ఎటువంటి సంబంధం కలిగి ఉందో బుద్ధి వీడి తిరుగుతున్నటువంటి నీకు బుద్ధి జ్ఞానాల బాహుళ్యతను గురించి తెలియచేసి ఆ దేవుని రాజ్యంతో నిన్ను కనెక్ట్ చేయడానికి వచ్చాడు ఆయన.